హలో మహారాణులు, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 500 సబ్స్క్రైబర్స్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి ముగ్గురు వాయిస్లు వినిపిస్తున్నాయి అనుకుంటున్నారా? మా ముగ్గురం కలిసి ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నామండి. ఈ వ్లాగ్లోని మా రియల్ గోల్డ్ జ్యువెలరీ మీతో పంచుకోవాలనుకుంటున్నాము. ఇందులోని మా ఇయర్ రింగ్స్ కలెక్షన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. ఇంకా మనం వీడియోలోకి వెళ్దామా అండి? ఇవి నా పెళ్ళికి తీసుకున్న ఇయర్ రింగ్స్ అండి. ఇవి నేను విజయవాడలో తీసుకున్నాను. నాకు వెయిట్ ఎంత అనేది కరెక్ట్గా తెలీదు. బట్ ఇవి ఏంటంటే రూపీస్ అండ్ ఎమరాల్డ్స్ ఉంటాయన్నమాట. చాలా షైనింగ్ ఉంటాయండి. అప్పుడు 15 ఇయర్స్ బ్యాక్ అయినా సరే ఇప్పటికీ కూడా ఇవి షైనింగ్ మాత్రం ఏమాత్రం పోలేదు. ఇవన్నీ రియల్ స్టోన్స్ అండి, రియల్ ఎమరాల్డ్స్ అండ్ రియల్ రూబీస్ అన్నమాట. కిందన మాత్రం ఇలాగా గోల్డ్ బీడ్స్ మాత్రం వస్తాయి. చాలా బాగుంటాయండి ఇయర్ రింగ్స్. నెక్స్ట్ నా దగ్గర ఉన్న టెంపుల్ చుమ్కాస్ చూపించాలనుకుంటున్నానండి. ఇవి నేను జోసల్కాస్లో తీసుకున్నాను. మా పాప 2014లోని బార్సాల్ టైంలో తీసుకున్నానండి. నేను ఇవి స్కీమ్లోకి తీసుకున్నానండి. అప్పుడు మంత్లీ 1000 రూపీస్ పే చేస్తే ఇవి ఆఫ్టర్ 11 మంత్స్ తర్వాత నాకు ఎంతో పడ్డాయండి. అమౌంట్ కూడా పడింది. ఇవి చాలా బరువుగా ఉంటాయండి. కిందన ఈ క్రిస్టల్స్ వల్ల కొంచెం బరువు అనిపిస్తాయి, బట్ చాలా బాగుంటాయండి. బుట్టలు మాత్రం మంచి ఫినిషింగ్ వస్తుంది. చిన్న రెడ్ మ్యాట్ ఫినిషింగ్ వస్తుందండి ఈ బుట్టలు. ఇప్పుడు చూపించిపోయే ఇయర్ రింగ్స్ అండి ఇవి నేను జాయల్కాస్లో తీసుకున్నాను. నా మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నానండి. ఇవి నేను అప్పుడు డైలీ వేర్ పర్పస్ కోసం తీసుకున్న ఇయర్ రింగ్స్ అండి. అప్పుడు నాకు వేస్టేజ్ గురించి కానీ గోల్డ్ గురించి కానీ అంత ఐడియా లేనప్పుడు తీసుకున్నదండి. ఇవి జాయల్కాస్లో చాలా ఎక్కువ వేస్టేజ్ ఉన్నప్పుడు తీసుకున్న ఇయర్ రింగ్స్ అండి. అరౌండ్ 21% వేసారండి దీని వేస్టేజ్. అప్పుడు గోల్డ్కి బార్గెనింగ్ ఉంటుందని వేస్టేజ్ మీద అని నాకు అప్పుడు తెలియలేదు. ఎంత వేస్టేజ్ అంటే అంత వేస్టేజ్ పెట్టేసి గోల్డ్ తీసేసుకొని వచ్చేయడమే నాకు అప్పుడు తెలుసు. సో దీనికి చాలా ఎక్కువ వేస్టేజ్ పే చేశారని ఇప్పుడు అనిపిస్తుంది నాకు చూస్తుంటే. ఇవి డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి నా దగ్గర ఉన్నవి. కిందన ఇలా ఫ్లెక్సిబుల్ ఉంటుందండి. ఇవి అప్పుడు నాకు కోయంబత్తూర్ మోడల్ అని చెప్పి వాళ్ళు నాకు సేల్ చేశారండి. మోడల్ అయితే బాగానే అనిపించింది నాకు అప్పుడు, అందుకని ఈ మోడల్లో తీసుకున్నాను డైలీ వేర్ నేను. ఇవి నా మ్యారేజ్ టైం ఇయర్ రింగ్స్ అండి. ఒక 10 ఇయర్స్ బ్యాక్వి మాకు బాగా తెలిసిన గోల్డ్ స్మిత్ దగ్గర చేయించుకున్నాం. ఇవి బుట్ట కింద బుట్ట మోడల్ అండి. ఇవన్నీ వైట్ స్టోన్స్ వస్తాయి. సో ఇలా వైట్ స్టోన్స్ రావడం వల్ల ఏ జ్యువెలరీకైనా ఇవి బాగా సెట్ అయిపోతాయి. ఇవి 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న ఇయర్ రింగ్స్ అండి. ఇవి 8 to 9 గ్రామ్స్ మధ్యలో ఉంటాయి. సిఎంఆర్లో తీసుకున్నా. ఇవి మా కజిన్ కోసం షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసానండి సిఎంఆర్లో. అప్పటికే నాకు ఇదే డిజైన్లో వేరే జాలీ నెక్లెస్ ఉందని, దానికి ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుందని తీసుకున్నాను. ఇది 2 ఇయర్స్ బ్యాక్ 65,000కి వచ్చింది. అండ్ ఇది కూడా బాంబే స్క్రూ. చిన్నపిల్లలకు కూడా ఈజీగా ఇది పెట్టొచ్చు. ఈ ఇయర్ రింగ్స్ సెకండ్ మ్యారేజ్ యానివర్సరీకి మా హస్బెండ్ గిఫ్ట్ చేశారు. ఇవి 5 గ్రామ్స్ చిన్న చాంద్బాలీస్. దీని తర్వాత పెద్ద చాంద్బాలీ కూడా కొనుక్కున్నా. అవి మీకు నెక్స్ట్ వేరే బ్లాగ్లో చూపిస్తాను. ఇవి చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా బాగుంటాయి. వీటితో పాటు నాకు ఇంకో ఇయర్ రింగ్స్ కూడా గిఫ్ట్ చేశారు. అవి ఈ ఇయర్ రింగ్స్. ఇవి 3 గ్రామ్స్, రెండు కలిపి 8 గ్రామ్స్లో అప్పుడు కొన్నారు. ఇది పైన నెమలి వచ్చి కిందన చిన్న బుట్ట వస్తుంది. ఇది డైలీ వేర్ ఇయర్ రింగ్స్గా కూడా వాడుకోవచ్చు. ఈ ఇయర్ రింగ్స్ నా చిన్నప్పటి ఇయర్ రింగ్స్ అండి. నా 6th క్లాస్లో మా పేరెంట్స్ నా కోసం ఇది చేయించారు. నా స్కూలింగ్ నుంచి ఆల్మోస్ట్ మ్యారేజ్ వరకు ఈ ఇయర్ రింగ్సే యూజ్ చేశాను. 90sలో పుట్టే వాళ్ళకి మ్యాక్సిమం ఇయర్ రింగ్స్ తెలియకుండా ఎవరు ఉండరేమో, అందరూ వాడే ఉంటారు. ఈ ఇయర్ రింగ్స్ ఎంత పాతవైనా ఎక్స్చేంజ్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. చిన్నప్పటి గుర్తుగా ఈ ఇయర్ రింగ్స్ అలాగే దాచుకోవాలనుకుంటున్నాను. ఈ ఇయర్ రింగ్స్ ఖజానాలో తీసుకున్నానండి. వీటి వెయిట్ 12 గ్రామ్స్. రూబీస్, ఎమరాల్డ్స్ అండ్ అన్కట్ డైమండ్స్తో ఉంటాయి. ఇవి పార్టీవేర్గా చాలా బాగుంటాయని చెప్పి తీసుకున్నాను. ఇవి పెట్టుకుంటే చాలా గ్రాండ్ లుక్ ఇస్తాయి. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. మై ఫేవరెట్ బుట్టలు మా పాప కోసం తీసుకున్నాను. వీటి వెయిట్ 6 గ్రామ్స్ ఉంటుంది. చాలా అందంగా ఉంటాయి. కింద ముత్యాలు వచ్చి పచ్చలు కెంపులతో. ఇవి జిఆర్టీలో తీసుకున్నానండి.
దగ్గర నుంచి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇవి పెట్టుకుంటే ఫేస్ చాలా నిండుగా చాలా అందంగా ఉంటుంది. పిల్లలకి చాలా గ్రాండ్ లుక్ ఇస్తాయి ఇవి. ఇవి ఇంకొక ఇయర్ రింగ్స్ అండి. నాకున్న బుట్టల ఫ్యాంటసీ నుంచి బయటకు వచ్చి తీసుకున్న ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్. ఇవి 7 గ్రామ్స్ వెయిట్ ఉంటాయి. ఖజానాలో తీసుకున్నాను. అప్పట్లో నాకు 25,000 పడింది. దగ్గర నుంచి ఒకసారి చూపిస్తాను చూడండి. చాలా అందంగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి ఇవి. ఇవి మా దగ్గర ఉన్న కొన్ని ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి. నెక్స్ట్ వ్లాగ్లోని మా దగ్గర ఉన్న హెవీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీకు చూపించాలనుకుంటున్నాము. మా నెక్స్ట్ వ్లాగ్ ఎవరు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మహారాణులు.